బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వాఖాలల్లదీ ఇష్తరాహు మిన్ మిస్ర లిమ్రాతిహి అక్రిమి మస్వాహు వతయన్ఫఅనా వనతఖిద వలదా వకదాలిక మక్కన్నా లియూసుఫ ఫిల్ ఘర్ వలినుఅల్లిమహు మిన్ తావీలిల్ అహాదీస్ వల్లాహు గాలిబున్ అలా అమ్రిహి వలకిన్న అక్సరన్నాసి లా యఅలమూన్. అతనిని కొనుగోలు చేసిన ఈజిప్ట్ వ్యక్తి తన ఇల్లాలితో ఇతన్ని గౌరవాదరణతో ఉంటూ బహుశా ఇతను మనకు ఉపయోగపడవచ్చు, లేదా మనం ఇతన్ని కొడుకుగానైనా చేసుకోవచ్చు అన్నాడు. ఈ విధంగా మేము ఈజిప్టు భూభాగంలో యూసుఫ్కు నిలదొక్కునే అవకాశం కల్పించి కలల నిగూఢార్థాన్ని గ్రహించే విద్యను నేర్పాము. తన కార్యాన్ని నెరవేర్చుకోవడంలో అల్లాహ్ దిట్ట. కానీ చాలామంది ఈ పరమార్థాన్ని తెలుసుకోరు. వలమా బలగ అషుద్దహు ఆతైనాహు హుక్మన్ వ ఇల్మా వకదాలిక నజిల్ ముహ్సినీన్. అతను యూసుఫ్ యుక్త వయస్సుకు చేరుకున్నప్పుడు మేము అతనికి నిర్ణాయక శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించాము. సదాచార సంపన్నులకు మేము ఇలాగే మంచి ప్రతిఫలం ఇస్తుంటాము. وراودته التي وفي بينها عن نفسه وغلقت الأبواب وقالت هيت لك قال معاذ الله إنه ربي أحسن مثواه إنه لا يفلح الظالمون. ఏ స్త్రీ ఇంట్లో అతను యూసుఫ్ ఉంటున్నాడు, ఆమె ఈజిప్టు అధికారి భార్య. అతనిపై మనసు పారేసుకుంది. అతన్ని వివేచన చేయడానికి ఒకరోజు తలుపులన్నీ మూసేసి రారా అని రెచ్చగొట్టింది. అప్పుడు యూసుఫ్ ఇలా అన్నాడు, అల్లాహ్ శరణు, ఆయన నా యజమాని. ఆయన ఈ ఇంట్లో నాకు మంచి స్థానం ఇచ్చి ఉన్నాడు. నేను అతనికి నమ్మక ద్రోహం చేయలేను. ద్రోహబుద్ధి గలవారు ఎప్పటికీ కృతార్థులు కాలేరు. నిజానికి ఆమె అతన్ని తీవ్రంగా ఆశించింది. అతను కూడా వివశుడై ఆమె వైపు వాలిపోయేవాడే. ఆ క్షణంలో అతను తన ప్రభు ఒక నిదర్శనాన్ని చూసి ఉండకపోతే అదే జరిగేదేమో. కానీ అలా జరగలేదు. ఎందుకంటే మేము అతని నుంచి చెడును, నోటి బాహ్యతను దూరం చేశాం. నిశ్చయంగా అతను మేము ఎంపిక చేసుకున్న దాసులలో ఒకడు. వస్తబకల్ బాబ వఖద్దత కమీసహు మిన్ దుబరి వల్ఫయా సయ్యిదహల్ బాబ్ ఖాలత్ మా జజాఉ మన్ అరాద బిఅహ్లిక సువన్ ఇల్లా అన్ యుజ్జనహు అజాబున్ అలీం. వారిద్దరూ తలుపు వైపు పరిగెత్తారు. ముందు అతను, వెనుక ఆమె. ఆ స్త్రీ అతని చొక్కాను వెనుక నుంచి చింపేసింది. వారిద్దరికి తలుపు వద్ద ఇంటి యజమాని ఎదురుపడ్డాడు. ఆమె తన భర్తతో ఇలా అన్నది, నీ ఇల్లాలి పట్ల దురుద్దేశము గల వాడిని కారాగారంలో ఉంచడము లేక వేదాభరితమైన శిక్ష విధించడము తప్ప వేరే శిక్ష ఏముంటుంది? قال يا راودتني عن نفسي وشهد شاهد من أهلها إن كان قميصه قد من قبل فصدقت وهو من الكاذبين. యూసుఫ్ ఇలా అన్నాడు, ఈవిడగారే నన్ను కవ్వించింది, నన్ను వివేచన చేసేందుకు యత్నించింది. అప్పుడు అక్కడు ఆమె కుటుంబీకుడే ఈ విధంగా సాక్ష్యం ఇచ్చాడు. ఒకవేళ అతని చొక్క ముందు నుంచి చినిగి ఉంటే ఈమె చెప్పేది నిజం. అతను అబద్ధికుడు. وإن كان قميصه قد من دبر وكذبت وهو من الصادقين. కానీ ఒకవేళ అతని చొక్క వెనుక నుండి చిందిగి ఉంటే ఈమె చెప్పేది అబద్ధం. అతను సత్యవంతుడు. فلما رأى قميصه قد من دبر قال إنه من كيدكن إن كيدكن عظيم. అతని చొక్క వెనుక నుండి చినిగి ఉండటాన్ని గమనించి ఆమె భర్త ఇలా అన్నాడు, ఇవి మీ ఆడవాళ్ళ మాయోపాయాలు. నిశ్చయంగా మీ మాయోపాయాలు మహాఘోరంగా ఉంటాయి. యూసుఫ్ ఆరిదన్ హాదా వస్తగ్ఫిరీ లిజంబికి ఇన్నకి కుంతి మినల్ ఖాతిఈన్. యూసుఫ్, ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో. తన భార్యను ఉద్దేశించి, నువ్వు నీ పాపానికి గాను క్షమాపణ వేడుకు. అసలు తప్పంతా నీదే. وقال نسوة في المدينة امرأة العزيز تراود فتى عن نفسه قد شغفها حبا إنا نراها في ضلال مبين. ఈ వార్త దావానలంలా వ్యాపించింది. నగర స్త్రీలు పరస్పరం చెప్పుకుంటారు, అజీజ్ భార్య తన బానిసపై మోజుపడింది. అతని ప్రేమ ఆవిడ మనసులో గూడు కట్టు ఉంది. ఏమైనా మా దృష్టిలో ఆమె చేసేది శుద్ధ తప్పు.
فلما سمعت بمكرهن أرسلت إليهن وأعتدت لهن متكأ وآتت كل واحدة منهن سكينا وقالت اخرج عليهن فلما رأينه أكبرنه وقطعن أيديهن وقلنا حاشا لله ما هذا بشرا إن هذا إلا ملك كريم. తన గురించి వారు చెప్పుకుంటున్న మాయమాటలను విని ఆమె తట్టుకోలేకపోయింది. వారిని ఆహ్వానించింది. వారి కొరకు ఒక సదనాన్ని ఏర్పాటు చేసింది. పండ్లు కోసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక కత్తిని ఇచ్చింది. అప్పుడు యూసుఫ్తో వారి ముందుకు రాని ఆదేశించింది. ఆ స్త్రీలు అతనిని చూడగానే ముగ్ధులైపోయారు. పండ్లు కోసుకోబోయి తన చేతులను కొట్టుకున్నారు. అప్రయత్నంగా ఇలా చెప్పసాగారు, హాషలిల్లా, అల్లా మహిమ, ఇతను మానవ మాతృడు కాడు. ఖచ్చితంగా ఇతను గొప్ప దైవదూతి అయి ఉంటాడు. قالت وذلكن الذي لمتنني فيه ولقد راودته عن نفسي فاستعصم ولئن لم يفعل ما آمره ليسجنن وليكون من الصاغرين. అప్పుడు ఆమె అజీజ్ భార్య ఇలా అంది, ఇతను మీరంతా నన్ను దెప్పిపొడుస్తున్నది ఇతని గురించే. నేను ఇతన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించిన విషయం నిజమే, కానీ ఇతను నిగ్రహించుకున్నాడు. ఇకనైనా ఇతను నా మాట వింటే సరే, లేకుంటే చెరసాల పాలై అవమానించబడతాడు. قال رب السجن أحب إلي مما يدعونني إليه وإلا تصرف عني كيدهن أصب إليهن وأكن من الجاهلين. యూసుఫ్ ఇలా నివేదించుకున్నాడు, ప్రభు, ఆ కారాగారవాసమే మిన్న. ఈ ఆడవారి పిలుపునకు స్పందించడం కన్నా నీవు కనుక వీళ్ళ మాయోపాయాలను నా నుండి తొలగించకపోతే నేను వీళ్ళ వలలో పడిపోయే ప్రమాదం ఉంది. అదే కనుక జరిగితే నేను అవివేకుల్లో ఒకడినైపోతాను. ఫాజజబలహు రబ్బుహు ఫసరఫ అన్హు కైదహున్న ఇన్నహు సమీఉల్ అలీం. అతని ప్రభు అతని ప్రార్థనను ఆమోదించాడు. వాళ్ళ మాయాజాలాన్ని అతని నుండి తొలగించాడు. నిశ్చయంగా ఆయన నివేదనలను వినేవాడు, సర్వం తెలిసినవాడు. తుమ్మ వదాలహు మిన్ బాది మా రాఉల్ ఆయాతి లయస్జునన్నహు వత్తహీన్. యూసుఫ్ నిర్దోషి అనే విషయాన్ని గ్రహించిన తర్వాత కూడా అతన్ని కొంతకాలం పాటు కారాగారంలో ఉంచడమే సముచితమని వారు అధికారులు భావించారు.